జిల్లా కేంద్రంలో విద్యాశాఖ కార్యాలయంలో చోటు చేసుకుంది. విద్యాశాఖ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ అటెండర్గా విధులు నిర్వహిస్తున్న పార్వతి జిల్లా కలెక్టర్ తనను కులం పేరుతో దూషించి రెన్యువల్కు సంబంధించిన ఫైల్ తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. దీంతో పార్వతి కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసనకు దిగింది. తనకు ఉన్నతాధికారులు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. మరోవైపు పార్వతి నిరసనపై స్పందించిన అధికారులు పార్వతి సరిగా విధులు నిర్వహించలేకపోయిందన్నారు. దీంతో ఆమెను రెన్యువల్ చేయలేదని వెల్లడించారు. తనను విధుల నుంచి తొలగించామన్న అధికారులు అయినా ఆమె కార్యాలయానికి ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదని వివరణిచ్చారు. చాలా మంది ఉన్నారు, ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ప్రాంతం నాకు గురించి అదే తెలుసు. నేను 40 years నాకు గురించి సైతం చాలా మంది మొత్తం ఇవాళ కొత్త కాదు. నా విధులే మాకు టైమే ఉంటుంది, కావాలి మాకు మాట్లాడే టైం ఉంటుందంటే కావాలి పెట్టితే మాకు పని గురించి ఉంటుంది తప్ప వేరే ఆలోచన మాకు వేరే ఆలోచన ఉండవచ్చు. నాకు తెలియదండి, నా పని ఉన్నా నా ఆఫీస్ నాది, నా ఉద్యోగం ఆఫీస్ పని ఎప్పుడైనా సత్యమైన జీతం తీసుకుంటే తెలుసు. రెన్యువల్ చేయట్లేదు సార్, ఏం వద్దని చెప్పాము, రేంగేజ్ కాదని చెప్పాము. లాస్ట్ వర్కింగ్ అయిపోయింది, నెక్స్ట్ టైం రావాల్సిన అవసరం లేదని చెప్పాము. చేస్తుంది కావాలి అసెంబ్లీ ఎలక్షన్స్ మొత్తం ఇంటర్చేంజ్ చేస్తే అక్కడ గందరగోళం. అప్పుడే మేము ఎలక్షన్ కూడా విధి తీసేయాలి. మార్పుదేమో అనుకున్నాం కానీ ఏదైనా ఉంటే మీలాంటి వాళ్ళు పెట్టుకుని అన్న మాకు ఇట్లా అయిపోయింది, ఇది కావాలి సాయం అడగాలి. కానీ ఇది ఇష్యూ చేసి దండాలు చేస్తున్నారు, నాకేం తెలుసు దండాలు చేస్తున్నారు. మీరు వచ్చిన నా పని నేను ఇప్పుడు నాకు ఇది ఆలోచన. నాకు చాలా మంది ఉన్నారు, ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ప్రాంతం నాకు గురించి అదే తెలుసు. నేను 40 years నాకు గురించి సైతం చాలా మంది మొత్తం ఇవాళ కొత్త కాదు.